శ్రేష్టమైన నామానికి వందనాలు. అందరికీ ధ్వని ఎవరు వివరించిందండి. పెద్దవారికి దేవునికి స్తోత్రం. ఇందులో ఈ నెల ప్రత్యేకమైనటువంటి ఒక సంపుటిక రాయబడింది. చూసారా? చివరి పేజీ స్వయోపేక్ష యత్న సందర్భంగా సైన్యస్తులకు రాష్ట్రీయ నాయకుల ఉత్తరం. రాష్ట్రీయ నాయకులు రాసినటువంటి ఉత్తరం. స్వయోపేక్ష తెలుసండి? నాకు తెలిసి మేము వచ్చినాక జరపాల. తెలియదు అన్నారు. సంవత్సరాలు కూడా కట్టుకుంటా వచ్చాం. ఎవరు అడగల, ఎవరు నన్ను అడిగామండి. పోయిన సంవత్సరం మాత్రం ఎవరో ఇస్తానని వాగ్దానం చేశారు. మేము మళ్ళీ వారిని అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. ఇక దాని గురించి మేము మర్చిపోయాం. 2 సంవత్సరాలు కూడా 24,000, 28,000 మా జీవితంలో నుండి మేమే కట్టుకుంటూ వచ్చాం. ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళి నాకు చదవండి. రాష్ట్రీయ నాయకులు ఒక ఉత్తరం రాశారు. చివరిలో డానియల్ రాజు దాసరి కమిషనర్ వారు ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరాన్ని మీరు చదవండి. స్వయోపేక్ష అంటే అర్థం ఏంటంటే స్వయం ఉపేక్ష. స్వయోపేక్ష అంటే జనరల్ విలియం బూత్ గారు రక్షణ సైన్యాన్ని స్థాపించినప్పుడు ఆయన వీధులు నడుస్తూ వెళుతూ ఉన్నప్పుడు కొంతమంది వారు చలిలో వణుకుతూ ఉన్నారు. జనరల్ విలియం బూత్ గారు కుమారుడు కూడా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు చూసిన వెంటనే విలియం బూత్ గారు తన కొడుకును పిలిచి, నువ్వేమైనా చేయగలవా అని అన్నాడు. ఏమన్నాడు? నువ్వేమైనా చేయగలవంటే నేను ఫలానా చేస్తానని చెప్పాల. వెంటనే విలియం బూత్ గారు కొడుకు ఏం చేశారంటే తను వేసుకున్నటువంటి స్వెటర్ను తీసుకెళ్ళి కప్పేశాడు. తను వేసుకున్న స్వెటర్ని తీసుకెళ్ళి కప్పేసిన తర్వాత వచ్చి విలియం బూత్ గారితో మాట్లాడతారు. నాన్నగారు, ఇలాంటి వారి కోసం మనం ఏం చేయలేమా అని అనుకునేటువంటి సందర్భంలో ఒక సేవకుడు, కెప్టెన్ అయినటువంటి ఒక సేవకుడు పెద్ద సభ జరుగుతూ ఉన్నప్పుడు ఆ సభలో ఆయన ఒక తీర్మానాన్ని తీసుకున్నాడు. ఏంటంటే, నేను ప్రతిరోజు టీ తాగుతున్నా, ప్రతిరోజు టీ తాగుతున్నా. ఈ అనేసి దానికయ్యే ఖర్చుని ఈ సెల్ఫ్ డినైల్, స్వయోపేక్ష ప్రయత్నానికి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ప్రారంభమైనటువంటి స్వయోపేక్ష ఇప్పటి వరకు కూడా జరుగుతుంది. ఈ డబ్బంతా ఏం చేస్తారంటే, చాలామంది ఇప్పుడు రక్షణ సైన్యాన్ని అడుగుతున్నారు అంటారు. ఇక్కడ చివరిలో ఒక మాట రాయబడింది, QR కోడ్. ఇక్కడ రాసి ఉన్నాడు QR కోడ్. నేను మీకు పాంప్లెట్ కూడా ఇస్తాను, లేదా చర్చి ఇక్కడ అతికిస్తాను. దానికి QR కోడ్ ఉంటుంది. ఒకవేళ డబ్బులు ఇస్తే అయ్యగారు తీసుకుంటాడు అనుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా దానికి ఫోన్పే చేయొచ్చు. కానీ మీరు చేసినటువంటి అమౌంట్ మాకు తెలియచేయాలి. పలానా చోట నుండి వచ్చిందని వారికి మేము రిపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి ఈ సంవత్సరం ఈ నెల మా జీవితంలో నుండి 2 సంవత్సరాలు ఈ సంవత్సరం
అలా మేము వెళ్ళిపోతే వెళ్ళినోడు మీకు చెప్పలేదా అంటాడు వచ్చిన వాళ్ళు ఏమంటారు, రేపు నేను వెళ్ళిన తర్వాత ఒక సేవకుడు వస్తే నేను దాన్ని ఉపేక్షించుకొని అపేక్షించుకున్నటువంటి మొత్తాన్ని పేదలకు ఇవ్వడానికి ఈ స్వయోపేక్ష యత్నాన్ని ప్రారంభించారు. మేము వచ్చినప్పుడు ముందు తెలియజేసాను ఏంటంటే, కొంతమంది తెలుసు అన్నారు, కొంతమంది అయితే తెలియదు అన్నారు. అందుకని ఎవరిని అడగలేదు. 2 సంవత్సరాలు మేమే దాన్ని భరించాం. ఈ సంవత్సరం కూడా భరించవచ్చు, ఎందుకంటే 2 సంవత్సరాలు కట్టారు, ఇప్పుడు కూడా కట్టుకోవచ్చు అనే వాళ్ళు ఉంటారు. కొంతమంది కట్టుకోవచ్చు, కానీ మేము వెళ్ళిన తర్వాత వచ్చేవాళ్ళు మీకు చెప్పలేదా అని అంటారు. ఆ తప్పు ఎవరిది? నాది. కాబట్టి దీన్ని ఒక నిర్వహిద్దాం. ఎంత వచ్చిందనే తర్వాత సంగతి, ఎంత ఇస్తారనే తర్వాత సంగతి, అసలు దీన్ని మీకు పరిచయం చేస్తున్నాం. కాబట్టి స్వయోపేక్ష యత్నం SD సెల్ఫ్ డినర్ సంవత్సరానికి ఒకసారి. కాబట్టి మీరు ఏదైతే ఉపేక్షించుకోవాలని అనుకుంటున్నారో దాన్ని మీరు నిర్ణయం తీసుకొని ఉపేక్షించుకున్నటువంటి దాన్ని దేవుడికి కానుకగా సమర్పించడానికి, పేదలకు సహాయం చేయడానికి ఆ సెల్ఫ్ డినైల్ ఏం చేస్తున్నారనేది కూడా దాంట్లో రాయిస్ ఉంది. కాబట్టి మీరు గమనించి ముందుకు రావాలని ప్రభు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఒక సాక్ష్యం విజయ్ కుమారి గారు వారి సాక్ష్యాన్ని తెలియచేయమన్నారు. గత వారం తన కుమారుడికి భయంకరమైనటువంటి తలనొప్పి వచ్చింది. దేవుడు తనకున్నటువంటి ఆ బలహీనత నుండి విడుదల కలుగు చేశాడు. అలాగే వాళ్ళ అన్నయ్య గారు లంక యేసు గారు తనకి పనిలో ఉన్నప్పుడు పాము కలిసి, దేవుడు ఎటువంటి బలహీనత వారికి కాబట్టి వారు సాక్ష్యం చెప్పాలని కోరి ఉన్నారు. కాబట్టి ఆ సాక్ష్యాన్ని మీకు తెలియజేస్తున్నారు. దేవుడు విజయ్ కుమారుని, వారి కుమారుడిని, వారి అన్నయ్య గారిని కాచి కాపాడును గాక. ఆమేన్. శాశ్వతమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ,
వాక్యాన్ని చదువుగా మనం విన్నాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 17 వచనంలో రాయబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే 16వ వచనం చూద్దాం. ఆ 7 దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను. ఏమని చెప్తూ ఉన్నట్టు, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించితిని. హల్లెలూయా, హల్లెలూయా. ఓ నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలిగా నియమించితిని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన సేవకుల్ని అనేక విధాలైనటువంటి బాధ్యతలు అప్పగించినట్లు మనం చూస్తున్నాం. దేవుడు తన సేవకులకు, తన బిడ్డలకు రకరకాలైనటువంటి పరిచర్యలు అప్పగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామంటే, యెరూషలేము పట్టణానికి ప్రాకారాలు నిర్మించేటువంటి ఆ బాధ్యతను ఎవరికి అప్పగించాడు? దేవుడు నెహెమ్యాకు అప్పగించాడు. నెహెమ్యాకు యెరూషలేము పట్టణము చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలను పునఃప్రారంభించడానికి, పునఃప్రతిష్ఠ చేయడానికి ఒక బాధ్యతను దేవుడు నెహెమ్యాకు అప్పగించాడు. అలాగే యెరూషలేము మందిరాన్ని నిర్మించేటువంటి బాధ్యతను కూడా దేవుడు ఒక వ్యక్తికి అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? ఎవరు ఆ మందిరాన్ని నిర్మించాలని అనుకున్నాడు అంటే, దావీదు యెరూషలేము మందిరాన్ని నిర్మించాలని ఆశపడ్డాడు. కానీ దేవుడు దావీదు చేత యెరూషలేము మందిరాన్ని నిర్మించలేదు. దేవుడు యెరూషలేము మందిరాన్ని నిర్మించేటువంటి బాధ్యత ఒక వ్యక్తికి అప్పగించాడు. జెరుబ్బాబెలు తనను నియమించుకున్నాడు దేవుడు యెరూషలేము మందిరాన్ని నిర్మించుకోవడానికి. అలాగే రాజులుగా ఉండడానికి, ఇశ్రాయేలు నడిపించడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే దేవుడు చేసేటువంటి ప్రవచనాలను తెలియచేయడానికి కూడా కొంతమంది ప్రవక్తలను ఎన్నుకున్నాడు దేవుడు. అందరికీ ఒకే బాధ్యత ఇవ్వాల. యేసుక్రీస్తు ప్రభువును సమస్తము చేయగలిగినటువంటి వాడే, కానీ ఆ సమస్తము చేసేటువంటి అధికారం ఒకరికి ఇవ్వాల దేవుడు. కొంతమందికి రాజులుగా ఇచ్చాడు, కొంతమందికి ప్రవక్తలుగా ఎంచుకున్నాడు, కొంతమందిని సేవకులుగా ఎంచుకున్నాడు, ఇంకొంతమందిని తన పనివారిగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు మనకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతను ఇస్తా ఉన్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి కావలి పరిచర్యను ఇస్తా ఉన్నాడు. కావలి పరిచర్య మనకున్నటువంటి బాధ్యత. ఆ బాధ్యతను మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. ప్రతి దేశానికి ఒక కావలి ఉంటుంది. ప్రతి దేశానికి కావలి అనేది లేకపోతే దేశాల మధ్య దేశాలు కొట్టుకోవడం, గొడవలు, లేకపోతే భయంకరమైన యుద్ధాల్లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంతకాలం మనం ఆలోచన చేస్తే మన గృహానికి మనం కావలి వేసుకుంటాం, ప్రహరీ కట్టుకుంటాం, మన గృహం పాడవకుండా ఉండడానికి, మన కుటుంబం పాడవకుండా, మన గ్రామం పాడవకుండా ఉండడానికి, ఇంకా మన పొలాలు, మనకున్నటువంటి స్థలాల చుట్టూ కంచెలు వేసుకుంటాడు, కావలి వేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే అవేవి కూడా పాడవకుండా ఉండడానికి. అట్లాగే ప్రతి దేశానికి కూడా 2 రకాల కావలి ఉంటుంది. ఆలోచన చేస్తే, ఒకటి అంతర్గతమైనటువంటిది, రెండవది బాహ్య సంబంధమైనటువంటిది. అంతర్గతమైందంటే మనం చూస్తూ ఉంటే పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థ మన దేశంలో ఉన్నటువంటి, మన కుటుంబాల్లో మనుషుల మధ్యలో ఉండేటువంటి సమస్యలను కాపాడడం కొరకు, మనుషుల్ని రక్షించడం కొరకు ఉన్నది అంతర్గతమైనటువంటి సైన్యము. రక్షించడానికి కావలి కాస్తా ఉంటారు. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు అయినటువంటి దేవుడు ఈరోజు నీకు నాకు కూడా ఒక కావలి బాధ్యతను అప్పగిస్తా ఉన్నాడు. ఏంటంటే ఆ బాధ్యతలు, ఏంటి ఆ పనులంటే, మన మీద దేవుడు కారణం. దేవుడు మన మీద మీ పనులు మానుకొని ఇదిగో నా పరిచర్య చేయమని ఏమో చెప్పట్ల. చాలా విధములైనటువంటి బాధ్యతలు మన గురించి మనకే దేవుడు అప్పగిస్తున్నాడు. ఇదేనండి, నా గురించి నాకు తెలియదా, నా కుటుంబం గురించి నాకు తెలియదా, నా క్షేమం నేను చూసుకోలేను అనుకుంటున్నామేమో. చూసుకో, మనం అనుకుంటున్నాం మనం క్షేమంగా ఉన్నామని అనుకుంటున్నాం కదా. కానీ దేవుడు ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు మన మీద మనకే అప్పగిస్తున్నాడు ఈరోజు. ఆ బాధ్యతలు
జాగ్రత్తను మర్చిపోవడం వల్ల ఏం చేశాడు దేవుడు? ఆదాముని ఏం చేశాడు? ఆ ఏడుగురు మనవుల నుండి తోసివేశాడు. సరే, తోసివేసిన తర్వాత తన కుమారుడు పెద్దవాడైనటువంటి కయ్యూను కూడా ఒక బాధ్యతను అప్పగించాడు. పెద్దవాడు కదా, నీ కుటుంబం ఎడల నువ్వు బాధ్యత కలిగి ఉండాలి, జాగ్రత్తగా నీ కుటుంబాన్ని కాపాడుకో అనేటువంటి బాధ్యత దేవుడు కయ్యూనుకు అప్పగించాడు. కయ్యూను ఏం చేశాడంటే ఆ బాధ్యతను మరిచిపోయి తన తమ్ముడినే చంపేశాడు. ఏం చేశాడు? తన తమ్ముడిని చంపేశాడు. చంపేసిన తర్వాత ఆదికాండము 4:9 దేవుడు వచ్చి కయ్యూను అడుగుతూ ఉంటే కయ్యూను మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా నా తమ్మునికి నేను కావలి వాడనా? మొట్టమొదటి ప్రశ్న మానవుడు దేవుడిని అడిగాడు. దేవుడు ప్రతిసారి మానవుడిని అడుగుతూ ఉన్నాడు. దేవుడు ప్రతిసారి మానవుడికి ఏదో ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. కానీ పరిశుద్ధ లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిసారిగా మానవుడు దేవుణ్ణి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, నా తమ్ముడికి నేను కావలి వాడనా? ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుణ్ణే ప్రశ్నించాడు మానవుడు. దేవుణ్ణే మానవుడు ప్రశ్నించినప్పుడు దేవుడు భయంకరమైనటువంటి శోధన ఆయన మీదకి తీసుకొచ్చాడు. చూద్దాం ఒకసారి 11-12 వచనాలు చదువుకుంటే, కావున నీవు నేలను సేద్యపరచునప్పుడు చాలా మాటల ద్వారా జ్ఞాపకం చేసి సామెతల గ్రంథము 4:23 చూస్తే మొట్టమొదటిగా దేవుడు మనకిస్తున్నటువంటి ఆ బాధ్యత కావలి పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సామెతల గ్రంథము 4:23 నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకిచ్చేటువంటి పరిచర్య, కావలి పరిచర్య, ఆ బాధ్యత ఏంటంటే మొట్టమొదటిగా మన హృదయమును, మన ఆత్మను చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మన హృదయం నుండి ఏమొస్తాయంటే జీవ జలాలు పొర్లిపారుతూ ఉన్నాయి. నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోకపోతే నీ హృదయము భయంకరమైనటువంటిది. దేవుడు వాక్యం ఏం తెలియజేస్తుంది? హృదయము అన్నిటికంటే ఘోరమైనటువంటిది. హృదయము చాలా మోసకరమైనటువంటిది. హృదయములో నుండి వచ్చేటువంటి తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా చాలా కఠినమైనటువంటివి. కాబట్టి మన హృదయాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చేటువంటి మొట్టమొదటి బాధ్యత ఆయన మంచి మాటలు, ఆయనతో పాటు ఉండమంటలా
ముడత అయినను, కలంకమైనను, మచ్చ అయినను, మురికి అయినను ఏమీ లేకుండా పరిశుద్ధంగా ఉండేటట్లు మనం చేసుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, దానిని బహు జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఒక భక్తుడు రాస్తూ ఉంటాడు, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రం. మనకు అర్థం కాదు, మంచిగానే ఉంటుంది. మనకు అర్థం కాదు, మంచి ఆలోచన అనుకుంటాం. మనకు అర్థం కాదు, ఓ ఇది చక్కగా రమ్యంగా ఉంది అనుకుంటాం. మనకు అర్థం కాదు, అది మనకు మేలైంది అనుకుంటాం. కానీ అదే భయంకరమైనటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకువెళ్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు మనకు అప్పగించేటువంటి మొట్టమొదటి బాధ్యత మన యొక్క హృదయమును, మన యొక్క ఆత్మను మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం జాగ్రత్తగా మన ఆత్మను కాపాడుకోకపోతే భయంకరమైనటువంటి వ్యాధుల్లోనికి మనం వెళ్తామని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ఒక మనుష్యుడు లోకమంతటిని కూడా సంపాదించుకొని, హల్లెలూయా, ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచం మొత్తాన్ని గెలిచాడు. ప్రపంచం మొత్తాన్ని గెలిచిన తర్వాత ఆయన అంటున్నాడు, నా చేతులను బయట పెట్టి నన్ను నా శవాన్ని తీసుకువెళ్ళండి. ఎందుకంటే ప్రపంచం అంతటిని జయించినటువంటి ది గ్రేట్ అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి ఏం తీసుకెళ్ళట్లేదు. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? బోళ్ళంత ఆస్తిని సంపాదించుకుంటున్నాం, బోళ్ళంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నాం, మంచి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం. కానీ మన హృదయం అనేటువంటి ఆ హృదయము ఆ మలినమై ఉంటే ఏం ప్రయోజనం? మన హృదయము కఠినమైనది ఉంటే ఏం ప్రయోజనం? మన హృదయంలో ఉన్నటువంటి తలంపులు కఠినమై ఉంటే ఏం ప్రయోజనం? నీకు చాలా మంది బలగం ఉన్నారు, చాలా ఆస్తుంది, నీ వారిని నువ్వు ప్రేమించలేనప్పుడు ఏం ప్రయోజనం? నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ దగ్గరికి ఎవరు కూడా రారు. నీ హృదయాన్ని నువ్వు కఠినపరచుకుంటే, నువ్వు సమస్యలో ఉన్నప్పుడు ఎవరు కూడా నీ దగ్గరికి రాదు. ఒకవేళ నాకున్న ఐశ్వర్యం, నాకున్న పేరు, నాకున్నటువంటి బలము నన్ను కాపాడుతుంది అనుకుంటావేమో, అదేది కూడా అక్కడికి రాదు. కరోనా టైంలో భయంకరమైనటువంటి మరణాలు మనం చూసాం. మరలా కరోనా విజృంభిస్తూ ఉంది. ఎప్పుడు ఎవరిని ఎలాగో మెరుగుతుందో తెలియదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన హృదయమును, మన ఆత్మను చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. కాపాడుకోలేనటువంటి క్షణములు మన భయంకరమైనటువంటి వ్యాధుల్లోనికి వెళతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది, నీ హృదయమును చాలా జాగ్రత్తగా కాపాడుకో. నీ హృదయం కాపాడుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. ఉదాహరణకు మనం చూస్తే లూకాసు వార్త 12వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 19-20 వచనాలను చదువుదాం. నా ప్రాణముతో, నా ప్రాణమా, విస్తారమైన నీకు సమకూర్చబడి ఉన్నది, తినుము, త్రాగుము, సంతోషించుమని ప్రాణంతో మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి. ఇదిగో కావలసిన ఐశ్వర్యం అంతా ఉంది, కావలసిన ఆస్తి అంతా ఉంది, కావలసిన సంపద అంతా ఉంది, నీకేం కావాలో ఎన్ని కూడా నేను సమకూర్చి పెట్టాను. ఇదిగో నా ప్రాణమా, నీ ఇష్టానుసారంగా సుఖించు, నీ ఇష్టానుసారంగా జీవించు, నీకు మనసుకు నచ్చిన విధంగా నువ్వు ఉండు అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అనగబోతూ ఉన్నాడు. అదంతా ఎవరి సొత్తగుడు? నీ హృదయం బాగుగా లేకపోతే ఈ రోజు నిన్ను దేవుడు పిలుస్తాడు. పిలిచినప్పుడు నీ స్థానం ఎక్కడ ఉంటుంది? నీ హృదయంలో ఉన్నటువంటి తలంపులు సరిగా లేకపోతే దేవుడు ఈ రోజు నిన్ను పిలవబోతా ఉన్నాడు. పిలిస్తే నీ జీవితం ఎక్కడ ఉండబోతుంది? ఈ లోకంలో మంచి స్థితిలో ఉన్నాం, మంచిది. మరి మరణించిన తర్వాత మన యొక్క జీవితం ఏంటి? 1000 ఏళ్ల పరిపాలన మన జీవితం ఏంటి?
30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, మహా అయితే 60, 70 సంవత్సరాలు ఈ లోకంలో సుఖంగా ఉన్నాం. మరి మిగిలిన జీవితం ఎలా ఉండబోతా ఉంది? మిగిలిన జీవితం సంతోషంగా ఉండాలంటే మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఇదంతా కూడా అశాశ్వతమైనది. ప్రతిసారి మనం చెప్పుకునేటువంటిది అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో సుఖం కోసం మనం ప్రయాసపడుతున్నాం, కానీ శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యంలో సుఖ సంతోషాల కొరకు మనం ప్రయత్నం చేయట్లా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందుకే అంటున్నాడు, నువ్వు సంపాదించుకుని సంతోషంగా ఉన్న నీ ప్రాణంతో మాట్లాడుతున్నావు. నేను ఈరోజు నీ ప్రాణాన్ని అడగబోతా ఉన్నాను. నువ్వు సంపాదించి ఎవరు పాలకులు? నువ్వు అనుభవించలేవు కదా, నువ్వు పొందుకోలేవు కదా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, జ్ఞాపకం చూసుకొని మన హృదయాన్ని మనం చాలా జాగ్రత్తగా కావలి ఉండి కాచుకోవాలి. మన హృదయానికి హద్దులు లేకపోతే భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. కొన్ని సందర్భాల్లో బంధువులను కోల్పోతాం, కొన్ని సందర్భాల్లో స్నేహాన్ని కోల్పోతాం, కొన్ని సందర్భాల్లో నానుకున్న వారిని కోల్పోతాం, కొన్ని సందర్భాల్లో మనకంటూ ఎవరు లేనటువంటి స్థితిలో మనం నిలబడతాం, మన హృదయం సరిగా లేకపోతే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సభ, ఈ లోకంలో జీవించేటువంటి కొంతకాలము మన హృదయాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండవది మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 9వ వచనం. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని, చెడ్డతలంపులు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడుము. హల్లెలూయా. ఏం కలగాలండి? మన హృదయంలో చెడ్డ తలంపులు రాకుండా మనం కావలి కాసుకోవాలి. చెడ్డ తలంపులు మన దరి చేరకుండా మనం కావలి కాసుకోవాలి. చక్కని మొక్కలు నాటుకున్నాం. మేము ఇక్కడ ఉన్నప్పుడు రోజు యేసు గారు మేకలు తోటం అట్లా ఇట్లా చేసేవాడు, పక్కన మొక్కలు పెట్టి. ఇప్పుడు దానికి ఒక కంచి చేశాడు. ఎందుకు? దాని దగ్గరికి ఏమి రాకుండా. మరి మన యొక్క హృదయములో నుండి వచ్చేటువంటి ఆలోచనలు, తలంపులకు మనం కావలి వేసుకోవాలి. హృదయ ఆలోచనలు ఎవరి వశంలో ఉన్నాయి? మన వశంలోనే ఉన్నాయి. మన హృదయంలో నుండి వచ్చేటువంటి తలంపులు దేవుడిచ్చేవి కాదు. దేవుడిచ్చేటి అన్ని తలంపులు మంచి ఇస్తాడు కదా, చెడ్డ ఇస్తాడని ఎవరన్నా? ఎవరు? మన హృదయంలో నుండి వచ్చేటువంటి తలంపులన్నీ కూడా మన వశంలోనే ఉన్నాయి. ఒక వస్తువును చూసినప్పుడు అది చక్కగా కనపడినప్పుడు అది నాకు కావాలి. ఒక వ్యక్తిని చూసినప్పుడు అందంగా కనపడినప్పుడు నాకు కావాలి. ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆయన చక్కగా నాకు కావాలి. ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి? మన హృదయంలో నుండి వచ్చేటువంటి తలంపులు. మనం ఏంటి? మనం ఎలా ఉన్నాం? అవే మనిషిని నరకానికి తీసుకున్నది. అవే మనిషిని విచక్షణ లేకుండా చేసేటువంటివి. ఏం చేస్తున్నాడో తెలియనటువంటి స్థితిలోకి లాక్ అంతే. ప్రియమైనటువంటి దేవుని సంఘానికి దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు మనకిస్తున్నటువంటి ఒక బాధ్యత, ఒక పరిచర్య ఏంటంటే నీ హృదయముల నుండి వచ్చేటువంటి ఆలోచనకు నువ్వు కావలి వేయాలి.
వాటిని జాగ్రత్తగా నువ్వే కాచుకోవాలి. ఎవరు వస్తారు, ఎవరు చూస్తారు? నీ ఆలోచన నాకు తెలియదు, లేదా నీ ఆలోచన నీ తల్లికి తెలియదు, నీ ఆలోచన నీ తండ్రికి తెలియదు. అమ్మ జాగ్రత్తగా ఉన్నానని చెప్పడం వరకే, కానీ నీ హృదయంలో నుండి వచ్చేటువంటి ఆలోచనలు తెలుసుకొని దాని ప్రకారం నడవని ఎవరు కూడా చెప్పలేడు. అందుకే హృదయాలోచనలు ఎవరు వశమయ్యాయి? మన వశమయ్యాయి. చూద్దాం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 16వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం. హృదయాలోచనలు మనుష్యుని వశము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన హృదయంలో నుండి వచ్చేటువంటి ఆలోచనలు మనం జాగ్రత్తగా కావలి వేసుకోకపోతే భయంకరమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ నికోదేము మనకు కనబడతాం. నికోదేము ఎవరు? ఒక అధికారి, రోమా సామ్రాజ్యంలో అధికారి. ఆయనకి దేవుడు అంటే, యేసుక్రీస్తు వారంటే అమితమైనటువంటి ప్రేమ, అభిమానం. అందుకే చీకటి పడిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన, యేసుక్రీస్తు దగ్గరికి. చీకటి పడిన తర్వాత ఎవరు చూడలేదని యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు మనం చదువుతున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. యూదుల అధికారి అయినటువంటి నికోదేము అతడు రాత్రి యందు దేవుని వద్దకు వచ్చి, బోధకుడా, నీవు ఎక్కడి నుండి వచ్చావు? దేవుడు పంపిస్తే నువ్వు ఎక్కడికి వచ్చావు. ఆయన పంపిస్తే నువ్వు ఇక్కడ నిలబడి కార్యాలన్నీ కూడా చేస్తావు. నువ్వు దేవుడి దగ్గర నువ్వు వచ్చావు, నేను నమ్ముతా ఉన్నాను అన్నాడు. కానీ బయట ఎక్కడ కూడా ఒప్పుకున్నాడండి. ఒప్పుకుంటే మరి వాళ్ళు ఊరుకోరుగా, ఆయన ఉద్యోగం తీసేస్తారు కదా, ఆయన అధికారంలో ఉన్నాడు కదా, అందుకని ఎక్కడ ఒప్పుకోరు. ఆయన మాట్లాడాలి, చదవండి. మేము ఎరుగుదము, దేవుడు తోడై ఉంటేనే కానీ ఆయన చేయుచున్నటువంటి సూచక క్రియలను ఎవడను చేయలేడు. అందుకు యేసు ఒకడు క్రొత్తగా జన్మించితే తప్ప అతడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేడు. అక్కడ నికోదేము ఏమంటున్నాడు తెలుసా? దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే దేవుడు రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు అని మాట్లాడిన వెంటనే నికోదేము అంటున్నాడు, అయ్యా పెద్దవాడు ఉన్నారు, ముసలి వారు ఉన్నారు, మళ్ళీ వాళ్ళెలా క్రొత్తగా జన్మిస్తారు? మరి వాళ్ళు ఎలా తన తల్లి గర్భంలో మళ్ళా బయటకు వస్తారు? అందుకే దేవుడు అంటున్నాడు, మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో మనం గ్రహించగలగాలి. దేవుని యొక్క ఆలోచనలు ఏంటో మనం గ్రహించగలగాలంటే మన తలంపులు పరిశుద్ధమై ఉండాలి, మన తలంపులు నిష్కలంకమై ఉండాలి, మన తలంపులు దేవుడి యొక్క వాక్యానుసారమైనవై ఉండాలి. దేవుడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతుంటే తన హృదయము నూతన పరచబడినటువంటి వారే, తన యొక్క హృదయంలో తనను తాను చంపుకొని మరలా క్రొత్తగా జన్మించినటువంటి వారే దేవుడి రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. మరి ముసలివారు దేవుడి యొక్క ఉద్దేశాన్ని గ్రహించలేకపోయాడు, దేవుడి యొక్క తలంపుని గ్రహించలేకపోయాడు. ప్రియమైనటువంటి దేవుడి సంగమా, మనమందరం కూడా దేవుడి రాజ్యంలోనికి వెళ్ళాలంటే మనం క్రొత్తగా జన్మించాలి. ఒకసారి నేను తెలియజేసిన గుర్తు, జ్ఞాపకార్థ కూటంలో ఒక మరణాన్ని మనం తప్పుకోలేము. ఒక మరణం నుండి ఎవరికి కూడా విడుదల లేదు. రెండవ మరణం ఉంది. ఆ రెండవ మరణాన్ని తప్పించుకునేటువంటి అధికారం దేవుడు మనకిచ్చాడు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. శారీరక సంబంధమైనటువంటి మరణం ప్రతి ఒక్కరికి ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి మరణం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మలో మనం మరణా జన్మించాలి, అప్పుడు మనకు ఆత్మ సంబంధమైనటువంటి మరణం ఉండదు. ఒకవేళ మనం ఆత్మలో మరలా జన్మించకపోతే, నూతన పరచబడకపోతే ఆత్మానుసారమైనటువంటి మరణం నరకంలో ఉంటుంది. ఆ నరకంలో ఉండేటువంటి ఆత్మానుసారమైనటువంటి ఆ మరణాన్ని మనం జయించాలి అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనం మన నూతన పరచబడాలి, మన తలంపులు నూతన పరచబడాలి, మనం మరలా తిరిగి జన్మించాలి. అదే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దేవుడు యొక్క ఆలోచనలు గ్రహించలేకపోతే ఆయన అంటాడు, ఒక ముసలి వారు మరలా తిరిగి ఎలాగూ జన్మించగలడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా దేవుడికి మాట్లాడుతూ
చక్కగా మన తలంపుల మీద మనము కావలి వేసుకొని ఉండాలి. మన యొక్క హృదయముల నుండి వచ్చేటువంటి ఆలోచనల మీద మనం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆ ఆలోచన మన తీసుకున్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన తలంపులకు దేవుడు మనకు కావాలని కోరుకుంటున్నాము. మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 13వ వచనము, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 13వ వచనం, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైనటువంటి మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎంతనో 6 అడుగులు ఉన్నాం. ఈ బాడీ మొత్తానికి 6 అంగులు ఉంటుంది నాలుక. ఈ అరంగులు ఉండేటువంటి నాలుక 6 అడుగుల ఈ బాడీని నరకంలోకి తీసుకురాదు. అవునండి, మనకు నరకాన్ని తీసుకొచ్చేది ఏంటంటే నాలుక. మన బాడీలో నాలుగు చాలా ప్రాముఖ్యమైనది. ఒక వస్తువును రుచించడానికి నాలుగు అవసరం. ఆ రుచి ఎలా ఉందో చెప్పడానికి నాలుగు అవసరం. ఒక మాట మాట్లాడడానికి నాలుగు అవసరం. మనం తీసుకునేటువంటి ఆహారం చక్కగా నలవడానికి, దాన్ని సరిచేయడానికి నాలుగు అవసరం. అదే నాలుక మన నరకంలోకి తీసుకుంటుంది. అదే నాలుక మన జీవితాన్ని మార్చేస్తుంది. అదే నాలుక భయంకరమైనటువంటి వేదంలోకి మనల్ని మాత్రమే కాదు, మన కుటుంబం, మనతో సహవాసంలో ఉన్నటువంటి వారిని, మన స్నేహితులను, మన బంధువుల్ని, ప్రతి ఒక్కరిని కూడా ఒక్క నాలుక భయంకరమైనటువంటి స్థితిలోనికి తీసుకుంటుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు చాలా మంది వ్యసనాలు గురవుతారంటే ఈ నాలుగు చేసేటువంటి తప్పే కదా. ఆ వ్యసనాలను అనుభవించేటప్పుడు ఆ నాలుక దానికి అలవాటు పడిపోతుంది. అలవాటు పడిపోయి అది అందకపోతే తట్టుకోలేకపోతుంది. మానేద్దాం అనుకున్నా కూడా ఆలోచన చేసి ప్రతి మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకని అన్నాడు కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 13వ వచనంలో, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైనటువంటి మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకును. జాగ్రత్త చేసుకో. జాగ్రత్తగా వచ్చేటువంటి మాటలను నువ్వు మాట్లాడు. జ్ఞానముతో కలిగినటువంటి మాటలు మాట్లాడు. వాక్యాలు సంబంధమైనటువంటి మాటలు మాట్లాడు. లేకపోతే భయంకరమైనటువంటి స్థితిలోనికి నాలుగు నేను తీసుకువెళ్ళబోతూ ఉంది. నాలుగు గురించి పరిశుద్ధ లేఖనంలో చాలా మాటలు ఉన్నాయి. నాలుగు గురించి మనం ఆలోచన చేస్తే ఒక రోజంతా సరిపోదు. నానా విధములైనటువంటి నాలుగులు కూడా ఉన్నాయి పరిశుద్ధ లేఖనంలో, చాలా రకాల నాలుగులు. మరి నాలుగులు అందరూ ఒకటే కదా. మరి పరిశుద్ధ లేఖలో ఎందుకు అన్ని నాలుగుల గురించి మాట్లాడతారంటే ఆ నాలుగుల వల్ల మనం సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగతి. అందుకే దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఒకటి, మన ఆత్మకు మనం కావలి ఉండాలి. రెండవది, మన తలంపులకు మనం కావలి ఉండాలి. మూడవది, మన నాలుగుకు మనము కావలిగా ఉండాలి. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. హల్లెలూయా. ఏమంటున్నాడంటే, నాలుక మన శరీరంలో ఉంచబడినటువంటి పాపము ప్రపంచము. శరీరంలో ఉంచబడినటువంటి పాపము ప్రపంచం నాలుక. ఈ నాలుక మన శరీరంలో ఉన్నటువంటి సర్వమైనటువంటి అవయవాలను పాడు చేస్తా ఉంది. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం పాడు
ప్రతి అనారోగ్యానికి కారణం నాలుకే. షుగర్ ఉందమ్మా, టీ తాగేటప్పుడు షుగర్ లేకుండా అయ్యో తాగడానికి బాగా ఇబ్బందిగా ఉందండి, కొంచెం కూడా కొంచెం షుగర్ వేసుకొని తాగుతానండి, షుగర్ లేకుండా ఏమైపోద్ది, పెరిగిపోతుంది. అమ్మ బీపీ ఉందమ్మా, ఉప్పు తినద్దు. అయ్యో కూరలు ఉప్పు లేకపోతే అసలు ఎట్లా తింటామండి, కొంచెం వేసుకుంటాను, షుగర్ బీపీ పెరిగిపోతుంది, హార్ట్ అటాక్. ఇవన్నీ కూడా నాలుగు వలనే. కాబట్టి నాలుగును మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ప్రాణం కంటే రుచి ఎక్కువ కాదు కదా, మన ప్రాణం కంటే మనం మాట్లాడేటువంటి మాట ఎక్కువ కాదు కదా. ఒక్కసారి పొందుకున్నటువంటి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా? నువ్వేం చేసినా సరే దేవుణ్ణి అడుగుతానండి, దేవుణ్ణి అడిగితే మరలా నాకు ఆయుష్ ఇస్తాడని అనుకుంటావేమో. లేదండి, ఈ రోజుల్లో ఆ ధన్యత లేదు మనకి ఈ రోజుల్లో. ఎందుకంటే అంతటా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమాట మనం పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి మన నాలుగును మనం జాగ్రత్తగా కాపాడుకునవలసినటువంటి వారమై ఉన్నాం. చివరిగా మనం ఆలోచన చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 22వ అధ్యాయం చదువు 5వ వచనం 22వ వచనం 5వ అధ్యాయము 22వ వచనం. త్వరపడి ఎవరైనాను చేయకుము, ఉండకుము, నీవు పవిత్రుడవగు ఉన్నట్లు చూచుకొనము. పవిత్రంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి, కాపాడుకోవాలి. మన పవిత్రతను మనం కాపాడుకో. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలని. కాపాడుకోలేకపోతే దేవుడితో పాలువారు. కావలమై ఉండాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు కలుగు చేస్తారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11-12. అన్యాయము చేయవారు 22:11 అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. ఎట్లా ఉన్నవాడిని అట్లానే ఉండని. ఏమంటాడు దేవుడు? ఎట్లా ఉన్నాడో వాడిని అట్లానే ఉండని. నేను త్వరగా వస్తా ఉన్నాను, సమీపంగా ఉన్నాను. దేవుడు అక్కడ ఇప్పుడు నీకు నాకు తెలియదు. ఆయన అంటున్నాడు, నేను త్వరగా వస్తున్నాడు. ఏ స్థితిలో ఉన్న వారిని ఆ స్థితిలోనే ఉండడము, వాని క్రియలు చొప్పున వానికి జీతం ఇవ్వడానికి వారి జీతం నా దగ్గర ఉంది. పనిచేసిన వాడికి ఒక జీతం, పనిచేయని వాడికి ఒక జీతం, సోమరిగా ఉన్న వాడికి ఒక జీతం సిద్ధపరచుకొని ఉంది. నువ్వు నీతిమంతుడిగా ఉంటే నువ్వు పరలోక రాజ్యంలోనికి వెళ్తావు, అనీతిమంతుడిగా ఉంటే నువ్వు నరకంలోనికి వెళ్తావు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుడి యొక్క పరిశుద్ధతలో ఉంటావు, లేకపోతే నువ్వు అపవిత్ర ఆత్మలతో చట్టపరచబడుతూ ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
నేను సమీపముగా ఉన్నాను, త్వరగా వస్తా ఉన్నాను. త్వరగా మనం ఫోన్ చేస్తాం, అయ్యో కార్యక్రమం అంతా అయిపోతుంది, త్వరగా. ఇప్పుడు దేవుడు అని అంటున్నాడు, నేను త్వరగా వస్తా ఉన్నాను. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉండండి, మీ జీవితాన్ని నేను లెక్కగట్టి తీసుకుని వస్తున్నాను. ఇప్పుడు నేను ఆ స్థితిలోనే ఉంటావా? నీ స్థితిని మార్చుకోవా? మార్చుకుంటే నీవు దేవుడు మంచి జీవితాన్ని దేవుడు నీకు సిద్ధపరచాడు. ఒకవేళ మార్చుకోవాలి అదే స్థితిలో కనుక నీవు ఉంటే దేవుడు నీ క్రియలకు తగిన ప్రతిఫలాన్ని తీసుకొస్తాడు. నా క్రియలకు తగిన ప్రతిఫలాన్ని తీసుకొస్తాడు. మనందరం ఆయన చూస్తాం. మనందరి క్రియలు ఆయన ఎరిగి ఉన్నాడు. మనందరి ఆలోచనలు ఆయన ఎరిగి ఉన్నాడు. మన ఆలోచనల ప్రకారం మన ప్రతిఫలాన్ని తీసుకొస్తున్నాడు. బయట కనపడే ఒకలాగా ఉంటాం, లోన మనం ఒకలాగా ఉంటాం. బయట చూసేవాళ్ళు అనుకుంటారు ఆ సమయంలో దేవుడు వస్తున్నాడు, ఆమె పరిశుద్ధురాలు, ఆమె పరిశుద్ధులకు వెళ్తుంది. కానీ ఆమె ఆలోచన మంచిది కాదు. దేవుడు పరిశుద్ధతను ఇవ్వట్లా. ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు మంచిదే, వెళ్ళలేదే. ఎందుకు తెలియజేస్తున్నట్టే, మనుషులకు కనబడవలనని కాదు. అట్లా కాదు, మనుషులకు కనబడవలనని కాదు, రహస్యమందు చూస్తున్నటువంటి దేవునికి కనబడవలెను జీవించాలి. ప్రార్థన చేయాలన్నారు కానీ మన జీవితం అలా ఉండాలి. మనుషులు మనం ఒకలాగా చూడవచ్చు, అది వేరు. కానీ దేవుడు చూసేటప్పుడు, దేవుడు మనల్ని పరిశీలన చేసేటప్పుడు దేవుని దృష్టికి మనము చక్కగా కనపడాలి. అప్పుడు దేవుడు మన క్రియలకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయతో తలలో ఉంచండి, ప్రార్థన చేస్తున్నాం. రెండు వాక్యాన్ని ఒకసారి మీరు నెమరు వేసుకోనండి. అలాగే మీకు ఇవ్వబడినటువంటి యుద్ధధ్వని చివరిలో ఉన్నటువంటి టీసీ గారి ఉత్తరం కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివి దానిలో ఉన్నటువంటి విషయాలను మీరు గ్రహించాలని ప్రభు గారిని తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన. మహోన్నతుడా, జీవము గల దేవా, జీవాధిపతి మీకు వందనాలు. సర్వశక్తివంతుడా మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాకు అప్పగించబడినటువంటి బాధ్యతలు ప్రభా, ఇదిగో మా ఆత్మకు కావలిగా ఉండాలని, మా ఆలోచనలు కావలిగా ఉండాలని ప్రభా, ఇదిగో మా నాలుగుకు మేము కావలి వేసుకొని ఉండాలని, మా పరిశుద్ధతకు మేము కావలి వేసుకొని ఉండాలని వాక్యము సెలవిస్తుంది ప్రభా. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా తండ్రి మీ చెంతకు రాలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నాం ప్రభా. మమ్మల్ని మేము మార్చుకోగలిగినటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభువానికి స్తోత్రాలు. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా హృదయం ఎలా ఉందో, మా ఆలోచనలు ఎలా ఉన్నవో, మా పరిశుద్ధత ఎలా ఉందో, మా నాలుక ఎలా ఉందో మేము గ్రహించగలగడానికి కావలసిన సహాయాన్ని మీరు కలుగు చేయండి. ప్రతి ఒక్కరిని ప్రేమించేటువంటి వారుగా, ప్రతి ఒక్కరితో ఆయా మంచి సహవాసం కలిగి ఉండేటువంటి వారుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచండి తండ్రి. ఇదిగో మీ వాక్యం సెలవిస్తుంది, నేను త్వరగా వస్తూ ఉన్నాను. ఏ స్థితిలో ఉన్న వారిని ఆ స్థితిలోనే ఉండనివ్వు. వారి క్రియలు చొప్పున వారికి నేను జీవితమును సిద్ధపరిచి ఉన్నారని మీరు మాట్లాడిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒకవేళ ప్రభా అనీతిమంతులుగా మేముంటే, ఆయా ఇదిగో అపవాదులుగా మేముంటే, పాపములు మేముంటే మమ్మల్ని మేము మార్చుకునేటువంటి శక్తిని మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. ఆయా మంచి వారిగా, నీతిమంతులుగా, పవిత్రమైనటువంటి వారిగా మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరిచి మీరు రాకడ సమయంలో ఎంతబడేటువంటి సంఘంలో మేము ఉండడానికి కృప చూపించమని అడుగుచున్నాం. మా ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు, మా హృదయ అంతరంగాలను పరిశీలించగలిగినటువంటి వాడు ప్రభా. మా అంతరంగాలను మీరు పరిశీలన చేసి మా క్రియలకు తగిన ప్రతిఫలాన్ని మేము పొందుకోవడానికి కావలసిన సహాయాన్ని మీరు కలుగు చేసి మీరు మహిమ పొందుకోమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ మనవులను అడిగి వేడుకొని పొందుకొని రామ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.